On the occasion of World Disability Day, several programs were organized at the Bhavita Center in Elishwaram. Sports competitions were conducted and Pratipadu MLA Satya Prabha attended the event, sharing meals with differently abled students. Prizes were distributed to winners of the contest, adding joy to the celebrations. Addressing the gathering, the MLA highlighted welfare measures introduced after the coalition government came to power, including an increase in disability pensions from 3,000 to 6,000. She also mentioned free travel facilities in RTC buses, allocation of ground floor houses to beneficiaries and special provisions for admissions into intermediate and degree colleges. The event reflected both cultural participation and government commitment to empowering differently abled citizens. దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఏలేశ్వరం మండలంలో భవితా స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా దివ్యాంగులకి వారికి ఒక పెన్షన్ ఒకటే కాదు, సామాజిక భద్రత కల్పించాలి, ఆర్థిక భరోసా కల్పించాలి, వారు కూడా అందరితోటే సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట ఇచ్చిన మాట ప్రకారం మా సీఎం గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డయాలసిస్ తలసేమియా వారికి కూడా 10,000, బెడ్ రిడన్ అయిన వాళ్ళకి 15,000 అన్నది మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వారందరికీ నెల ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఏలేశ్వరం మండలంలో భవితా స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా దివ్యాంగులకి వారికి ఒక పెన్షన్ ఒకటే కాదు, సామాజిక భద్రత కల్పించాలి, ఆర్థిక భరోసా కల్పించాలి, వారు కూడా అందరితోటే సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట ఇచ్చిన మాట ప్రకారం మా సీఎం గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డయాలసిస్ తలసేమియా వారికి కూడా 10,000, బెడ్ రిడన్ అయిన వాళ్ళకి 15,000 అన్నది మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి